ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లావు తగ్గాలనుకుంటే బెస్ట్ డెస్టినేషన్ వెక్యురా వెల్నెస్ క్లినిక్. నాతో పాటు ఉన్న గెస్ట్ ఈజ్ నన్ అదర్ దెన్ బండి సరోజ్ కుమార్. నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే తీసుకున్నారు, ఎవరు ముందుకు రాలా నిర్బంధం ఆ టైంలో. సో ఆ గ్రాటిట్యూడ్ ఉంది మీకు, మళ్ళీ నాకు రీపే చేసే టైం వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అసలుకి కుటుంబ నేపథ్యం ఏంటి అసలు మీది? మిడిల్ క్లాస్, మొత్తం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. లోవర్ మిడిల్ క్లాస్ కూడా అనుకోవచ్చు. అక్కడి నుంచి వచ్చాను. ఆల్రెడీ చెప్పానండి, అది నాకు ఏం చేస్తారు? ఫ్యామిలీ గురించి, అమ్మా నాన్న అంటే వాళ్ళ గురించి చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ చెప్పా, చాలా ట్రామాటిక్ చైల్డ్హుడ్ నాది. దాని గురించి ఆల్రెడీ మాట్లాడేశాను. పర్సనల్ లైఫ్ గురించి ఇంకా మాట్లాడదలుచుకోలేదు, ఒక్కటే సారీ. అంటే నేను విన్నాను, అంటే పర్సనల్ లైఫ్, మీ పర్సనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అయిందా? ఏమవ్వలేదు. అంటే నేను పుట్టినప్పటి నుంచి కూడా నేనేంటి ఇళ్ళ పుట్టాను, చాలా డబ్బున్న వాళ్ళు పుట్టుండాలి, నేను రాజుల కుటుంబానికి ఎక్కడ పుట్టాలి అనుకునేవాడిని. అంటే మా స్కూల్లో కూడా మా మదర్ వస్తే ఎవరంటే మా పక్కింటామని చెప్పేవాడిని. అంటే నేను చాలా రిచ్ అని ఫీల్ అయ్యేవాడిని చిన్నప్పటి నుంచి. రిచ్ అంటే నాట్ డబ్బులు అని కాదు, ఒక గ్లోరీ ఉంటది కదా నాలో. నేనేంటి వీళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ పుట్టాను అనే ఫీలింగ్ ఉండేది నాకు, ఎందుకో తెలియదు నాకు. అంటే డబ్బు మీద వ్యామోహం కాదు అది, లైక్ వాళ్ళ ఆలోచన విధానం ఇవన్నీ చూసినప్పుడు, చిన్న 4 ఏళ్ళ వయసులోనే ఇది చూసినప్పుడు నేను వీళ్ళకన్నా సుపీరియర్ అనే ఫీలింగ్ కలిగేది నాకు, ఎందుకు తెలియదు. అది చిన్నప్పటి నుంచి ఉంది, సుపీరియారిటీ కాంప్లెక్స్ నాకు తెలియకుండా. నార్సిస్టిక్ బిహేవియర్ కానీ నాలో, అందుకే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటున్నా. ఓకే, నానున్నారా? టచ్ లో ఉంటారు నాన్నకి? ఎవరికి టచ్ లేదు, అమ్మకు కూడా ఎవరికి లేదు, ఇద్దరికి టచ్ లో లేరు. ఓకే, వాళ్ళ లైఫ్ లో వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళు కనీసం అనుకుంటారు కదా కొడుకు ఎలా ఉన్నాడో చూద్దాం. వాళ్ళు అనుకుంటారు లేదో నాకు, నేనైతే అనుకోనండి. వాళ్ళు అనుకుంటారు అనుకుంటే నేను అనుకోను, వాళ్ళు అనుకోవాలని కూడా అనుకోను నేను. ఫోటో కూడా లేదు మీ దగ్గర అసలు? నా చిన్నప్పుడు ఫోటోనే మొన్న ఎప్పుడో దొరికింది, ఎవరో పంపించారు, అది పోస్ట్ చేశా. కానీ వాళ్ళ జీవితం చూసి మీ జీవితంలో కొంత ఎఫెక్ట్ అయిందా? మీరు కూడా విడాకులు తీసుకోవాల్సి వచ్చిన నాకు ఎఫెక్ట్ అవ్వలేదండి, అదే చెప్తున్నాను. నేను మామూలు మనిషిలాగా, కామన్ మ్యాన్ లా ట్రై చేశా. ఓకే, అందరిలాగా నేను ఎందుకు తేడా ఉన్నాను, వీళ్ళలాగా ఉండాలి అందరిలాగా అని ట్రై చేశా. నేను కూడా పెళ్లి చేసుకున్నాను, కరెక్ట్ ఏజ్కే చేసుకున్నాను, ప్రేమించాను, అన్ని. లవ్ చేశారా? లవ్ మ్యారేజ్. ఓకే, ఆ అమ్మాయి నేను ఇద్దరం లవ్ మ్యారేజ్. ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేశాను, అంటే ఏదో ఫేక్ లవ్ కాదు, ఫేక్ మ్యారేజ్ కాదు, సీరియస్ గా నా సైడ్ నుంచి 100% ఇచ్చి చేశాను. చూశాను, ఇదంతా ఫేక్ అనిపించింది. ఇప్పుడు నరుడు బ్రతుకు నటన అంటారు కదా, ఇదంతా నటనే, ఇదంతా ఏంటి, ఇదంతా రియాలిటీ కాదనిపించింది. నా సన్న చూపించింది 1 year కి, పుట్టిన 1 year కి. నాకు సన్ మీద ఏం ఫీలింగ్ రాలా. అంటే నాకు సినిమా తప్ప మనుషుల మీద నాకు వ్యామోహం లేదు అనేది ఒకటి అర్థమైంది. నాకు కడుపు తీపి లేదు. ఇప్పుడు కడుపు తీపి ఉన్న యాక్టర్లు, సో కాల్డ్ యాక్టర్స్ ని చూస్తున్నాం మనం చాలా మందిని. వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ కొడుకు లేకపోతే అక్క కొడుకుల్ని, చెల్లెల కొడుకుల్ని అందరం తీసుకొచ్చేస్తున్నారు ఇండస్ట్రీకి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనూ ఇండస్ట్రీ అనే కాదు, వేరే సెక్షన్స్ ఆఫ్ ది కడుపు తీపి యాక్చువల్లీ సమాజానికి డేంజర్. ఇప్పుడు నా కొడుకు, నేను హీరోయిన్ అనుకున్నాను, రేపు నా కొడుకుని హీరోయిన్ చేయాలనుకుంటే అది నా స్వార్థం, సమాజానికి డేంజర్. ఇంకో టాలెంటెడ్ పర్సన్ ఎవరన్నా ఉంటే వాడికి అడ్డు కట్టేసినట్టే కదా ఆటోమేటిక్గా. నేను సో నేను కరెక్ట్ గానే ఉన్నాను అనిపించింది. రాజకీయాల్లో, సినిమాల్లో ఎక్కువ ఉందనే మీ భావన? ప్రతి చోట ఉంది, అంటే ఈ రెండు ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి మనకి. ప్రతి చోట ఉందండి. లైక్ మీరు దేంట్లో అన్నా ఉంటుంది, మీరు కార్పొరేట్ కంపెనీస్ లో ఉంది, ప్రతి చోట ఉంటది. అక్కడ దాకా ఎందుకు, టీ కొట్లో కూడా ఉంటది. వాడు నా తర్వాత నా కొడుకు టీ కొట్లో 15 ఏళ్ళు పనిచేసే కుర్రోడు ఉంటాడు, వాడికన్నా కూడా ఇలా కొడుకు ఇస్తాడు కదా. అవును, తాళాలు. నెక్స్ట్ అంటే ఏం చేయాలని వాళ్ళ కొడుకులు నెక్స్ట్ మరి ఇంకా కడుపు తీపని కూడా అంటున్నా. మనిషి మీద వ్యామోహం, వాడి రక్తం మీద ఇది నాది అనుకునే వ్యామోహం కన్నా కూడా ఎవరిలో టాలెంట్ ఉంది, ఎవరిలో ఏది ఉంది, వాడిని పైకి తీసుకురావాలి. నేను కష్టపడేవాడిని మనం ఎంకరేజ్ చేయాలి, వాడిని మనం గుర్తించాలి అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి ఇది లేనప్పుడు. ఓకే, నా సొంత రక్తం, నా సొంత ఇది అనే ఫీలింగ్ లేనప్పుడు. సొంత అనేది నీ డ్రీమ్ ఉండాలి. ఇప్పుడు నాకు సినిమా మీద ఉంటుంది, అది మిగతా వాటి మీద లేదు. సో నేను అనుకున్నా, అంటే ఐ మైట్ బి రాంగ్, బట్ నేను చూసిన దాంట్లో నా లైఫ్లో నాకు అనిపించింది ఏంటంటే, నాకు సినిమా తప్ప, ఒక కళ మీద తప్ప దేని మీద నాకు వ్యామోహం లేదు. అండ్ ఇది కరెక్ట్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. ఎందుకంటే సమాజానికి చెడు చేయదు అని రీసెంట్ గా అనిపించింది. అయితే రీసెంట్ గానే, అంటే రిలీజ్ అవుతుంటాం కదండి. అంటే బాబు కూడా పుట్టిన తర్వాత అనిపించింది. బాబు పుట్టి నేను చూసింది 10 years అయిపోయింది. 10 years అయిపోయింది, నాకు ఫీలింగ్ కలగలేదు. ఓకే, నాకు ఇది లేదేమో, సినిమా మీద ఏం ఫీలింగ్ కలగలేదు నా కొడుకు అని. అదేం కలగలా.
అంటే అందరూ చెప్తారు కదా నీ కొడుకుని ఫస్ట్ టైం చూసినప్పుడు ఇలా ఉంటుంది అలా ఉంటుంది మనసులో ఇది వచ్చేస్తుంది ఆ, నాకు రాలా. ఆవిడ కూడా అదే ఎక్స్పెక్ట్ చేసింది వీడికి వస్తుందేమో మారుతాడేమో అని. కానీ మీరు ఇలా అని ఆమెకు అప్పుడే తెలుసు. తెలుసు, పెళ్లికి ముందే తెలుసు ఆ, మారుతాడు, నువ్వు మారుతావు అనుకున్నాను. అది ఉమ్, ఎలా మారుతావు అనుకున్నావు, నేను ఇంతే కదా ఫస్ట్ నుంచి. ఉమ్. కానీ ఆమె మరి ఎందుకు కొడుకుని కన్నారు మరి? కనకుండా ఉండాలి. ఆమెకు కావాలి. ఓకే. రేపు వాడు కూడా మీలాగా తయారవుతాడు చూడండి. మంచిదే కదా తయారైతే, మంచిదే కదా ఉమ్. తయారైతే. సో వాడిని పుట్టినప్పుడే చూసారు మీరు? అంతే. అంతే. అది పుట్టినప్పుడు అంటే 1 year తర్వాత చూసాను. 1 year తర్వాత. ఓకే. ఇప్పుడు వాళ్ళతో కూడా టచ్లో లేరు? అసలు లేదు. ఆ? 10 years అయిపోయింది. 10 years అయిపోయింది. తమిళ వాళ్ళు? తమిళ. ఓకే. బాబు ఫోటో కూడా లేదు మీ దగ్గర? వైఫ్తో కూడా మాట్లాడరు? వాళ్ళు మీతో మాట్లాడడానికి ట్రై చేయరు? అదే ట్రై చేసినా నేను మాట్లాడను. ఎప్పుడోసారి చేస్తారు వాళ్ళు కూడా, రోజు చేయరు. వాళ్ళకి అర్థమైపోయింది కదా, ఎప్పుడోసారి ఇంకా 2 yearsకి ఒకసారి అట్లా మెసేజ్ పెడతారు, నేను పట్టించుకోను. ఏంటి ఇప్పుడు మీకు అసలుకి జీవితం అంటే ఏంటి అసలు? మీకు జీవితం నాకు సినిమా అండి. వినోదం? సినిమా అండి. ఆ, మనిషి అన్నోడు 100 ఏళ్ళు చచ్చిపోతాడు. ఉమ్, అంటే ఇప్పుడు అంటే 60 ఏళ్ళే బతికేది ఎవడన్నా. ఇప్పుడు నాకున్న అలవాట్లకి ఇంకా తక్కువే బతకచ్చు, కానీ చచ్చాక కూడా బతుకుండాలన్నది నా అంబిషన్ అండి. ఓకే. సో అంటే అలాంటి చచ్చాక కూడా సినిమాలు తీయాలని. మన కళ బతుకుంటది, ఉమ్, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం గుర్తుంటాం. ఉమ్, మనిషి ఎనీ టైం చచ్చిపోవచ్చు ఓకే. అనేది నా మెయిన్. సో ఇప్పుడు మీకు మనుషులు అంటే ఇష్టం లేదు, బంధాలంటే ఇష్టం లేదు, బాధ్యతలు అంటే ఇష్టం లేదు? మనుషులు ఇష్టమే, బంధాలంటే నాకు కమిట్మెంట్ లేదు. ఓకే. కమిట్మెంట్ కి అంటే లైక్ నా కొడుకు, నా భార్య, నా అమ్మ, నా నాన్న అని ఉండదు. ఉమ్, ఇప్పుడు ఇంకా బయట ఎవరన్నా నాకు బాగా నచ్చి వాళ్ళ టాలెంట్ నచ్చితే నేను ఎంకరేజ్ చేస్తాను. ఉమ్. కానీ ఈ బంధమే లేకపోతే మీరు ఈ భూమి మీదకే వచ్చేవాళ్ళు కదా మరి? అది ఓకే రాకపోయింటే ఇంకా మంచిది కదా, ఇదంతా ఉండేది కాదు కదా మనకి. ఉమ్, ఈ భూమి మీదకి రావడం అనేది అది కాకతాళీయమా ఇదే అని మనకు సంబంధం లేదు. ఉమ్. మనం వచ్చాక మనం ఫిలాసఫీ తెలుసుకున్నాం. మనం ఇప్పుడు ఈ ఒక్కొక్కళ్ళు బంధం లేకపోతే మీరు వచ్చేవాళ్ళు గారు, అసలు ఆ బంధం లేకపోతే మీ కొడుకు కూడా పుట్టేవాడు కాదు. ఓషో కూడా వచ్చేవాడు కదా, ఓషో ఇదే కదా చెప్పాడు, ఆ, పెళ్ళిళ్ళు చేసుకోకండి ఎంజాయ్ చేయండి లైఫ్ అని చెప్పాడు. ఇప్పుడు ఆయన చేస్తున్నారు ఎంజాయ్ మరి ఎవరు మీరు? పెళ్లి చేసుకో, ఇప్పుడు పెళ్లి అనేది లేదు ఇంకా అయిపోయింది లైఫ్ లో. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని? ఎంజాయ్ అంటే ఏంటి, ఇదే సినిమానే, ఓన్లీ సినిమా అంతే. ఓకే. మీ లైఫ్ లో ఇంకొక అమ్మాయి అంటూ రాలా? అమ్మాయికి కూడా నేను కంటిన్యూగా రిలేషన్షిప్ లో ఉండను. ఆ, రిలేషన్షిప్ లో ఉన్నాను ఇప్పుడు. నేను యాక్చువల్ ఇందులో ఉన్నారు 1 year నుంచి నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నా. లాస్ట్ 1 year 1 year నుంచి. బిఫోర్ దాకా ఉండేవాళ్ళు అప్పుడు అంటే ఉంటారు కదండి మనకంటే నాకు అది కూడా నార్సిజమే. ఇప్పుడు 3 months కి అప్పుడు ఎవరిని అమ్మాయి కావాలని కోరిక కలిగితే అప్పుడు కలిసేవాడిని. అప్పుడు లిస్ట్ చూసుకుని పాత లిస్ట్ ఎవరు ఉన్నారు దాంట్లో ఫోన్ చేసుకొని అదే అందులో ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళు కలిసి వచ్చేయండి మా ఇంటికి. అట్లానే ఇంకా డీటెయిల్స్ ఎందుకు, అది ఎంత ఓపెన్గా ఉన్నారు, డీటెయిల్స్ ఏముంది అక్కడ చెప్పడంలో. కానీ సో ఇప్పుడు మీరే కుకింగ్ మీరే అంతే? నేను డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొత్తం నేను ఇంతకుముందు జొమాటో అది ఆర్డర్లు చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. ప్రాపర్ గా నేను డైట్ ఫాలో అవుతుంది. డైట్ ఫాలో అవుతాను. ఒక్కళ్ళే ఉంటారు కదా ఇంట్లో ఇప్పుడు? ఒక్కడనే ఉండడానికి ఇష్టపడతాను. ఓకే. చాలా మంది ఒక్కళ్ళు ఉంటే చచ్చిపోతారు పాపం. చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి, కబుర్లు చెప్పాలి. నాతో మనిషి ఒక 24 hours మించి ఉంటే నేను ఉండలేనండి. వాడు ఉండలేడా మీరు ఉండలేడా? నేను ఉండలేను. ఏదో చెప్పి పంపించేయాలి. మా ఫ్రెండ్స్ ఎవరిని వచ్చినా కూడా 1 గంట 2 గంటలు ఉండగానే సరే నువ్వు వెళ్ళు అంట చెప్పారు సార్ ముఖానే. వాళ్ళకి అర్థమైపోద్ది ఓకే ఇంతే అని చెప్పి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఇట్లాంటి వాళ్ళు? ఊరు చివరో లేకపోతే అడవుల్లోనే ఉంటారే? అవునండి, సైనిక్పూర్ లో ఉంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే మొన్నటిదాకా ఇక్కడే ఉన్నా, శ్రీనగర్ కాలనీలో 3 years ఉన్నా. ఉన్నాక నా వల్ల కాలా, సిటీ మధ్యలో ఒక రకంగా అనిపించింది. కేబిఆర్ పార్క్ వెళ్ళేవాడిని, మార్నింగ్ వెళ్ళేవాడిని, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేవాడిని. కొంచెం ప్రకృతి అక్కడే ఉండేది. సో నాకు కష్టం అనిపించింది, లేదా మళ్ళీ సైనిక్పూర్ వెళ్ళిపోయా. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.